హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇదైతే వెయిట్ లాస్ జర్నీ డే 9 అనమాట. ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ ఇంకా ఎందుకో డైరెక్ట్ గ్రీన్ టీ తాగుతున్నాను అనమాట. గ్రీన్ టీ అయితే అసలు వెయిట్ లాస్కి గ్రీన్ టీ చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుందండి. కాకపోతే కొంతమంది ఎంప్టీ స్టమక్ తీసుకోవద్దంటారు. ఇంకెందుకో నేను ఈరోజు కొంచెం ఎర్లీ మార్నింగు నాకు జీలకర్ర వామ్ వాటర్ ఇంకా అవేం తాగాలనిపించలే. వేడివేడి ఇది ఫాస్ట్గా అయిపోతుంది, అవన్నీ మరిగించే టైం లేదు అని చెప్పేసి గ్రీన్ టీ తాగినాను. పైగా సాటర్డే మా నిత్తులు ఇంట్లోనే ఉండే, వాడు సతాయిస్తూనే ఉంటాడు. సాటర్డే వాడికి స్కూల్ ఉండదు. వాడు పోయేదే 9 to 12, అయినా సాటర్డే ఉండదు మళ్ళీ ఇక్కడ. సో గ్రీన్ టీ అయితే అసలు బెల్లీ ఫ్యాట్ సూపర్గా కరిగిస్తాయండి. మనము మామూలు టీ మానేసి గ్రీన్ టీ తాగితే ఎంత బెనిఫిట్ అంటే అంత బెనిఫిట్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి, బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుంది. అసలు చాలా బాగా యూస్ అవుతుందండి వెయిట్ లాస్కి అయితే. అంటే కొంచెం ఈ టేస్ట్ వేడివేడిగా ఉంటే అంత ఏం మరీ వరస్ట్ టేస్ట్ ఏమి ఉండదండి, మంచిగానే ఉంటుంది. అంటే చాలామందికి నచ్చదు, ఎందుకంటే మనం పాలు చక్కెర అన్నీ వేసుకొని తాగే టీతో పోలిస్తే ఇది తాగలేం కాబట్టి. బట్ అంత ఏమి ఉండదు. తగ్గాలి అనుకుంటే మనం కొన్ని చేంజెస్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనం తగ్గగలుగుతాము. పెరగడం చాలా చాలా ఈజీ. ఏముందండి, ఒక్క 10 రోజులు వరుసగా బిర్యానీ తెచ్చుకొని తిన్నామనుకో ఫుల్గా, నాలాంటి వాళ్ళు అయితే ఎంత లావ్ అంటే అంత లావ్ అయిపోతాము. సో చూసుకొని కంట్రోల్గా తింటేనే తగ్గుతాము. నేనైతే ఇంకా మార్నింగ్ గ్రీన్ టీ తాగినాక కంపల్సరీ ఒక 1 hour 1.5 hour గ్యాప్ ఇస్తాను. ఆ తర్వాత ఏమన్నా తింటానమాట. సో అప్పటికి గ్రీన్ టీ తాగినాక అంత తొందరగా ఆకలేదు. సో తర్వాత అయితే నేను మా వారి యాపిల్స్ తెచ్చినాడు మా ఆయన, 1 kg 120 రూపీస్. అయితే ఒక యాపిల్ కట్ చేసుకొని తినేసినాను. తర్వాత అయితే నేను లంచ్లోకి ఇక్కడ నేను మెంతిపప్పు అంటాము, ఎండుమిరపకాయలు వేసి చేస్తాము. సో ఆ పప్పు చేసుకుంటున్నాను. ఇదైతే మా నానమ్మ రెసిపీ. మా చిన్నప్పుడు ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 8 కల్లా అన్నం పప్పు ఉండేది కట్టెల పొయ్యి మీద. అంతే అసలు మార్నింగ్ 8కి మా తాత అదే మేము అమ్మ సైడ్ అబ్బా అంటాం, మా అబ్బ దగ్గర కూర్చొని అన్నం పప్పు తినేసేటోళ్ళం నేను మా చెల్లెలైతే. ఎక్కువ మా నానమ్మ మా అబ్బ దగ్గర తినేవి అలవాటు ఉన్నాయి మాకి. సో ఇందులోకి కొంచెం టమాటాలు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలా. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి అందులోకి కొంచెం మెంతులు వేయాలి, ఒక చిటికెడు, ఒక చిన్న స్పూన్ మైని వేసిన తర్వాత మనం ఎండుమిరపకాయలు అనేది ముందే ఒలిచి పెట్టుకోవాలి. అంటే పొడుగు ఉంటాయి కదా, కొంచెం సగం కట్ చేసి పెట్టుకోవాలి. సో నేనైతే 1 గ్లాస్ కందిపప్పు వాడుతున్నాను. సో అది ఫస్ట్ ఈ ఆయిల్లో కొంచెం మెంతులు వేసినాక కందిపప్పు వేసి బాగా వేయించుకోవాలి. అంటే ఈ రెసిపీ ఇట్లనే వేస్తుంది మా నానమ్మ. సో ఫస్ట్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏవైతే ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు మనము సగం అంటే కట్ చేసి పెట్టుకుంటాం కదా, అంటే తుంచి పెట్టుకుంటాము. సో ఇవి కొంచెం వేగిన తర్వాత లైట్గా మంచి స్మెల్ వస్తుంది. ఇవి వేగిన తర్వాత మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ పప్పు అయితే కొంచెం మీ దగ్గర ఉంటే కానీ ఇప్పుడు చిన్న మెంతాకు కూడా దొరుకుతుంది కదా, సో మెంతాకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అసలు మాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అంటే నాకు మా చెల్లెలకి బాగా ఇష్టం. మా నానమ్మ ఇంకా కట్టెల పొయ్యి మీద చేసేది కాబట్టి ఇంకా చాలా బాగుండేది. సో మీ రుచికి తగినంత, అంటే మీరు బాగా స్పైస్ తినేపాటైతే ఎక్కువ ఎండుమిరపకాయలు చూసి వేసుకోండి. మేము కొంచెం స్పైస్ తింటాం కాబట్టి ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకున్నాము. మీరు కొంచెం తక్కువ తింటారు స్పైస్ అంటే కొంచెం తగ్గించి వేసుకోండి. తర్వాత ఇవి కూడా కొంచెం మంచి స్మెల్ వస్తుంది వేయించేటప్పుడు. మీ దగ్గర గిన ఒకవేళ మెంతాకు ఉంటే మంచిగా ఈ టైంలో మెంతాకు కూడా వేసి మంచిగా వేయించండి. నేను అసలు మిస్ అయినా, ముందు రోజు మెంతాకు తెచ్చుకుంటే బాగుండు. సో మెంతాకు తెచ్చుకోలేదు. కొంచెం ఇవన్నీ బాగా ఫ్రై చేసినాక కొంచెం పసుపు కూడా వేయండి. పసుపు కూడా వేసి మంచిగా ఫ్రై చేయండి. ఏవైతే టమాటాలు ఒక 3 టమాటాలు రెడ్ పడతాయండి, మంచిగా రెడ్గా ఉన్నవి ఒక 3 టమాటాలు. తర్వాత ఒక ఆనియన్ అనేది కొంచెం బిగ్ సైజులో కట్ చేసి పెట్టుకోండి, ఇక్కడ నేను చూపిస్తున్నా కదా అట్లా. తర్వాత ఇవన్నీ వేసి కొంచెం బాగా ఫ్రై చేయండి, ఒక 2-3 minutes మంచిగా ఫ్రై చేయండి. మీ దగ్గర ఉంటే మెంతాకు వేసుకోండి. లైట్గా మీరు వేసుకోవాలి అనుకుంటే కొంచెం చింతపండు వేసుకోండి. నేనైతే వేయలేదు, నాకు ఎందుకో చింతపండు నచ్చదు. టమాటాలు వేయకుంటేనే వేస్తాను నేను చింతపండు. సో ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేయాలి. పప్పు కొంచెం మా రాయలసీమ సైడే, అంటే మా కడపలో సైడే చేసుకుంటారు బేసిక్గా అందరేమో, కానీ మా నానమ్మ మాత్రం బాగా చేసేది పప్పు. వీక్లీ 2 times అన్న చేసేది కట్టెల పొయ్యి మీద. నేను మా చెల్లెలు చాలా ఇష్టపడి తినేటోళ్ళం ఈ పప్పు మాత్రం.
సో నేనైతే మా నాన్నమ్మ చేయంగా చూసే నేర్చుకున్నాను. సో అవన్నీ బాగా వేయించిన తర్వాత ఒకటికి మీరు లూజ్గా చేసుకోవాలి అంటే ఒక 4 గ్లాసులు పోసుకోండి, లేదు మీడియంగా కావాలంటే ఒక 3 గ్లాసులు పోసుకోండి. పప్పు వెనిపేటప్పుడు మాత్రం వాటర్ పక్కకు తీసి వెనుక్కోండి, అంటే వాటర్ ఎక్కువ అయితే గిన సిమ్ములో పెట్టి మంచిగా 3 విజిల్స్ అయితే రానియండి, మంచిగా ఉడుకుతుంది పప్పు. సో నేనైతే పప్పులోకి కాంబినేషన్గా కొంచెం బెండకాయ ఫ్రై కూడా చేసుకుంటున్నాను. అంటే పప్పు తాలింపు 2 బాగుంటాయి అని చెప్పి కొంచెం బెండకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇవన్నీ వేయించిన తర్వాత బెండకాయలు కూడా ఫస్ట్ ఆనియన్స్ బెండకాయలన్నీ ఫ్రై చేసి కొంచెం ఉప్పు కారం వెల్లుల్లిపాయలు వేస్తానన్నమాట. ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది. కొంచెం వాటర్ ఉంటే గిన పక్కకు తీసి మంచిగా వెనుక్కోండి. యాక్చువల్గా ఈ పప్పుకు మా నాన్నమ్మ అయితే మళ్ళీ పోపేయదు, బట్ నేను వేసుకుంటాను కొంచెము. వెల్లుల్లిపాయలు లేకపోతే నాకు అసలు పప్పు తిన్నట్టు ఉండదు. సో ఇలా కొంచెం పప్పు గుత్తి పెట్టుకొని కొంచెం ఉప్పు, ఎంత ఉప్పు కావాలంటే అంత ఉప్పు వేసేసి మంచిగా వెనుపుకోండి పప్పు గుత్తితో. తర్వాత పోపు వేసుకోండి. అంటే మీకు మా నాన్నమ్మ అయితే పోపు వేసేది కాదు, నేనైతే మా నాన్నమ్మ ముందే వేసేది కరివేపాకు కూడా. నాకు వెల్లుల్లిపాయలు లేకపోతే తినబుద్ధి కాదు, అందుకని నేను కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు, తర్వాత కొంచెం జీలకర్ర, ఈ కరివేపాకు, కొంచెం ఇంగువ వేస్తాను నేను, పప్పులో టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. సో నేనైతే పోపు వేసుకుంటున్నాను. సో నేనైతే ఈరోజు ఈ పప్పులోకి రవ్వ వండుకోవాలనుకుంటున్నాను. సో అందుకు పప్పు వేసుకున్నా. ఏమైనా జొన్న సంగటి, రాగి సంగటి అలాంటి వాటిలోకి అయితే పచ్చళ్ళు బాగుంటాయి, అందుకు పచ్చడి ఉన్న రోజు అవి చేసుకుంటా. రవ్వ అయితే సేమ్ ఇది అన్ని గోధుమ రవ్వ, కొంచెం లైట్గా ఇది చూడండి కొంచెం లావుగా ఉంటుంది. డీమార్ట్లో, స్మార్ట్ పాయింట్లో ఎక్కడైనా దొరుకుతుంది అనమాట. నేనైతే ఈ రవ్వ డీమార్ట్లో తెచ్చుకున్నాను. డీమార్ట్లో అన్ని సైజులు దొరుకుతాయి. రవ్వ అయితే చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. చూడండి ఒక్కటే గ్లాస్, ఇక్కడ 1 గ్లాస్ రవ్వ కరెక్ట్గా 1 గ్లాస్ వేసుకొని కొంచెం ఒక్క 5 మినిట్స్ మంచిగా రోస్ట్ చేయాలి. రోస్ట్ చేస్తే ఏమవుతుందంటే పొడి పొడి వస్తుంది అనమాట. లేదు మేము ఏమి తినలేమంటే అన్నమే తినండి, కాకపోతే మీరు కొలత పెట్టుకొని తగ్గాలి అనుకున్నప్పుడు నేను మాత్రం ఎందుకు ఇవన్నీ తింటాను అంటే, నిజం చెప్తున్నా, నేను వైట్ రైస్ 1 కప్పుతో అస్సలు ఆగిపోలేను. నాకు వైట్ రైస్ ముందర పెట్టుకుంటే ఇంకొంచెం తినాలి అని నా బ్రెయిన్ చెప్తా ఉంటుంది అనమాట. నా బ్రెయిను వైట్ రైస్కి 1 కప్పు వైట్ రైస్కి అస్సలు యాక్సెప్ట్ చేయదు. అదే రవ్వ 1 కప్పు తిన్నాను అనుకో, నా బ్రెయిన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకో తెలియదు కానీ రవ్వ మనము ఎక్కువ తినలేము, రైస్ తిన్నంత ఎక్కువ రవ్వ తినలేము. ఇది పర్టికులర్గా పోర్షన్ ఎందుకు అంటే, ఈ బ్రౌన్ రైస్ కానీ, రవ్వ కానీ, మిల్లెట్స్ కానీ, అరికెలు, సామలు ఏవన్నా తీసుకోండి, మీరు వైట్ రైస్ తిన్నంత ఎక్కువ ఇవి తినలేము. నేను ఎందుకు ఇవన్నీ ఎంచుకున్నాను అంటే, నేను వైట్ రైస్ అంత తొందరగా ఆపలేను. అసలు ఒక కప్పుకు నేను ఇప్పుడు ఈడ పెట్టుకున్న 1 కప్పు క్వాంటిటీ రవ్వ తిని ఆపేయగలుగుతా, ఎందుకంటే నా బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకో మరి నాకు తెలియదు. మరి నేను ఇది ఒకటి నేను చేసే డైట్లో నేను వెతుక్కున్న లాజిక్ ఏంటంటే, వైట్ రైస్ నేను ఇంత చిన్న కప్పు తిని ఆగిపోలేను, బట్ రవ్వ ఈ కప్పు తింటానే నాకు కడుపు నిండిపోతుంది. మిల్లెట్స్ ఈ కప్పు తింటానే, ఈ కప్పు తినేస్తేనే నాకు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. బ్రౌన్ రైస్ అయినా అంతే, ఇవన్నీ ఆడికి స్టాప్ చేయగలుగుతా. బట్ రైస్ ఈ 2 కప్పులు కాదు 3 కప్పులు తినేస్తాను. నేను ఒరిజినల్గా ఒప్పుకుంటున్నా, నేను వైట్ రైస్ తిని లావ్ అయినాను. నేను నా బాడీ గురించి నాకు బాగా తెలుసు. నేను ఎప్పుడైతే ఫుల్గా వైట్ రైస్ అంటే ఇప్పుడు ఇంకా తినాలి అది స్ట్రెస్లో తింటామో నాకు తెలియదు, కానీ వైట్ రైస్ అయితే నేను నిజంగానే చాలా ఎక్కువ తినేస్తాను. సో నేను తగ్గాలి అంటే నేను రైస్ ఒక్కటి మానేసి మినిమం రోజు వాకింగ్ చేసుకుంటూ ఇలా నేను మధ్యాహ్నం ఈవినింగ్ కొంచెం అటు ఇటు తిన్నా కూడా రైస్ అయితే తిననులే, ఈవినింగ్ నాకు నచ్చదు రైసు. సో ఏదో ఒకటి తిన్నా, మధ్యాహ్నం అయితే కంపల్సరీ రవ్వనో, జొన్న సంకటో, రాగి సంకటి, లేకపోతే మిల్లెట్స్ కానీ, తర్వాత బ్రౌన్ రైస్ కానీ ఇలాంటివి తింటేనే నేను తగ్గిపోతాను. సో మీరు మీ బాడీకి ఏది అనుకూలంగా ఉంటుంది, మీరు రైస్ కూడా అంత పర్టికులర్గా 1 కప్పు తిని ఉండగలుగుతామనేటోళ్ళు హ్యాట్సప్ అండి మీకు. అలానే 1 కప్పు తిని ఎక్కువ కర్రీలు పెట్టుకొని తినగలుగుతాము, అంతకంటే నేను మైండ్ కంట్రోల్ పెట్టుకొని వైట్ రైస్ అయినా తిని ఉంటానంటే ఓకే అండి.
కొంతమందికి మిల్లెట్స్ పడవు, వేడి చేస్తుంది, అలాంటి వాళ్ళు ఇంకా తప్పదు, బ్రెయిన్లో ముందే యాక్సెప్ట్ చేసి పెట్టుకోండి. 1 కప్పు తప్ప ఇంకెక్కువ రైస్ నేను తినను అని మైండ్లో ఫిక్స్ చేయాలి. కాకపోతే తినేది చాలా నిదానంగా తినండి, అప్పుడు మైండ్ చాలా బాగా యాక్సెప్ట్ చేస్తుంది. ఫస్ట్ మనం వెయిట్ లాస్ అవ్వాలి అనేది మన మైండ్కు ప్రిపేర్ చేయాలన్నమాట. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ వెయిట్ను తగ్గించుకోవాలి అనేది మన బ్రెయిన్కు పర్టికులర్గా ఒక విజన్ అంటారు కదా. సో నువ్వు దేనిలోకి టెంప్ట్ కావద్దు, నువ్వు ఎక్కువ షుగర్ తినొద్దు, రైస్ తినొద్దు అనేది ప్రిపేర్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.